గలవాడా, ఉన్నతుడా ఉన్నవాడా, మహోన్నతుడా మహిమ గలవాడా, నీకే ఆరాధనా, 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 నీకే ఆరాధనా. అబ్రహాము దేవుడా ఆరాధనా, యాకోబు దేవుడా ఆరాధనా, అబ్రహాము దేవుడా ఆరాధనా, యాకోబు దేవుడా ఆరాధనా, ఇస్సాకు దేవుడా ఆరాధనా, ఇమ్మానుయేలుడా ఆరాధనా, ఇస్సాకు దేవుడా ఆరాధనా, ఇమ్మానుయేలుడా ఆరాధనా, నీకే ఆరాధనా, నీకే ఆరాధనా, నీకే ఆరాధనా, నీకే ఆరాధనా, నీకే ఆరాధనా, నీకే ఆరాధనా. కరుణామయుడా ఆరాధనా, కల్వరి నాదుడా ఆరాధనా, కరుణామయుడా ఆరాధనా, కల్వరి నాదుడా ఆరాధనా, మృత్యుంజయుడా ఆరాధనా, నమ్మక పాత్రుడా ఆరాధనా, మృత్యుంజయుడా ఆరాధనా, నమ్మక పాత్రుడా ఆరాధనా, నీకే ఆరాధనా, నీకే ఆరాధనా, నీకే ఆరాధనా, నీకే ఆరాధనా, నీకే ఆరాధనా, నీకే ఆరాధనా. సమకూర్చు దేవుడా ఆరాధనా, స్వస్థపరచు దేవుడా ఆరాధనా, సమకూర్చు దేవుడా ఆరాధనా, స్వస్థపరచు దేవుడా ఆరాధనా, సత్య సంపూర్ణుడా ఆరాధనా, శాంతి సాగరుడా ఆరాధనా, సత్య సంపూర్ణుడా ఆరాధనా, శాంతి సాగరుడా ఆరాధనా, నీకే ఆరాధనా, నీకే ఆరాధనా, నీకే ఆరాధనా, నీకే ఆరాధనా, నీకే ఆరాధనా, నీకే ఆరాధనా.
పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగునుగాక. పితకును పుత్రుకును పవిత్రాత్మలకును మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగునుగాక. పితకును పుత్రుకును పవిత్రాత్మలకును మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగునుగాక. పితకును పుత్రుకును పవిత్రాత్మలకును మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము కలుగునుగాక. ఆమేన్. అనంత విశ్వమును పరిపాలిస్తున్నటువంటి మా పరలోకపు పిరి తండ్రి, ఇదిగో నాయన మరొక్క నూతన దినాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని అందరినీ కూడా మరి గడిచిన దినమంతా కూడా నీ రెక్కల మాటున భద్రపరిచి అనేక ఆపదల నుంచి కాపాడిన తండ్రి, మీకే స్తోత్రం. కరుణకు నిలయమైన ప్రభువా, ఇదిగో నాయన మరి ఈనాడు ఎంతోమంది బిడ్డలు ఆసక్తితో నీ దివ్య బలి కోసం, ఆరాధన కోసం, మరి నీ యొక్క కారుణ్య జపమాల కోసం, ఇంకా నీ వాక్కు కోసం ఎదురు చూస్తున్నటువంటి బిడ్డల్ని మీ నిండైన ఆశీర్వాదాలతో నింపండి తండ్రి. మరి ఎవరికి ఎటువంటి శోధన ఆవరించుకుంటా ప్రభువా, నీ బిడ్డల యొక్క గృహానికి, వారు ప్రయాణం చేసే రాకపోకడులకు, వారు నివసిస్తున్నటువంటి గృహాలకు, వారి తలంపులకు, వారి యొక్క పనులకు ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా, సైతాన శక్తులు ఆవరించకుండా కంచె వలె నా ప్రభువా నీ పరిశుద్ధ దూతలను కాపలుగా ఉంచండి. దేవా, చదువుతున్నటువంటి బిడ్డలకి చక్కటి జ్ఞానమును దయచేసి వారు కష్టపడుతున్నటువంటి కష్టానికి మంచి ఫలితాన్ని నీవు కృపచూపు. తల్లిదండ్రులకి, కుటుంబానికి, సంఘ పెద్దలకి వినయ విధేయతలు కలిగినటువంటి రీతిగా ఆ బిడ్డలపై నీ దీవెనలు కురిపించు. మహోన్నతుడు అయినటువంటి తండ్రి, ఇదిగో తండ్రి, ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని, అలాగే కొంతమంది నీ ఆలయానికి రాకపోయినా, బాప్తిసం స్వీకరించకపోయినా, హృదయంలో ఎంతోమంది నిన్ను నిజదేవుడిగా విశ్వసిస్తూ ఉన్నారు తండ్రి. ఆ బిడ్డలందరికీ కూడా నీ ఆశీర్వాదాలు పొందే భాగ్యాన్ని అనుగ్రహించండి అయ్యా. ఈ లోకంలో మరి ఎంతోమంది ప్రభువా నీ యొక్క ఆలయాలను, నీ యొక్క విశ్వాసుల యొక్క కుటుంబాలను, గృహాలను అటాక్ చేసి ధ్వంసం చేస్తున్నారు తండ్రి. వారి యొక్క తప్పులు, అపరాధములు మన్నించి వారికి బుద్ధి వికాసాన్ని ప్రసాదించి మంచి మనస్కులుగా, శాంతి ప్రేమ పంచి ఇచ్చేటటువంటి ప్రేమామయులుగా మార్చుకున్నారు తండ్రి. మా దేశంలో శాంతిని కొలుపునా ప్రభువా, కృపలకు పాత్రుడా, కరోనా మహమ్మారిని నాశనం చేసి దాని యొక్క బెడద నుంచి మీ బిడ్డలందరికీ కూడా విడుదలను దాయిచేయమని తండ్రి.
దేవా, కుటుంబంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి కీడులే కానీ, ఆటంకాలే కానీ, ఇబ్బందులే కానీ, ఇరుకులే కానీ ప్రభువా, నీకు తెలుసు ఏ బిడ్డకి ఎప్పుడు ఎంత ఇవ్వాలో. తండ్రి, మరి ఎంతో కాలంగా ప్రార్థన చేస్తున్నటువంటి బిడ్డలకి ఎన్నో పనులు ఆగిపోతున్నాయి, ఎన్నో నీ యొక్క దీవెనలు కూడా కాస్తంత ఆలస్యమవుతున్నాయి తండ్రి. మరి అట్టివారిని కూడా ప్రభువా మా దోషములు మన్నించి వారిపై నీ యొక్క అపారమైనటువంటి పవిత్ర జ్ఞానవరాలను కురిపించమని ఈ మనవులను మానవుని మీ కుమారుడైన క్రీస్తు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, దైవజనులారా, మీ అందరికీ ప్రభు పేరట శుభాభి వందనాలు. ఇప్పుడు ఈ యొక్క దివ్య సప్రసాద ఆరాధనలో పాలు పంచుకున్నటువంటి మనందరినీ కూడా ప్రభువు పరికిస్తూ ఉన్నాడు, పరిశీలిస్తూ ఉన్నాడు. కనుక ఈ యొక్క ఆరాధన సాంఖ్యంలో పాలు పంచుకున్నటువంటి బిడ్డలకి ప్రత్యేక విధంగా ఆ దీన దయాళుడు తన యొక్క అపారమైనటువంటి కృపలను హేరాళంగా కురిపించడానికి సంసిద్ధుడై ఉన్నాడు. కనుక మరందరినీ కూడా ఈ యొక్క పవిత్ర గడియలో పాలు పంచుకున్నటువంటి మనము భక్తి, విశ్వాసము, వినయము, విధేయత కలిగి ఆ తండ్రి యొక్క వాక్కు యందు ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని కలుపుకుందాం. ముందుగా మనము ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. కీర్తనాకారుడు రాసినటువంటి కీర్తనలు 62వ కీర్తన ఇప్పుడు మనం చదువుకుందాం. దేవుని యందు మాత్రమే నా ఆత్మ నిరీక్షించుచున్నది, నాకు రక్షణమును వసుకువాడు ఆయనే. అతడు నాకు ఆశ్రయశీల, రక్షణ కోటగా నేనేమాత్రము కలత చెందను. మీరెల్లరూ ఎంతకాలము నా ఒక్కని మీదకి దాడి చేయుదురు? ఒరుగుయున్న గోడను వలె, వాలియున్న ప్రాకారమును వలెను మీరు నన్ను క్రోళదోయ చూతురా? నన్ను పదవీ భ్రట్టుడిని చేయవలననియే మీ కోరిక. కలలాడుట మీకు ప్రీతి. మీరు బయటికి నన్ను ప్రేమించిన వారి వలె దీవించుచున్నారు, లోపల మాత్రము నన్ను శపించుచున్నారు. దేవుని యందు మాత్రమే నా ఆత్మ నిరీక్షించుచున్నది, ఆయన యందే నా నమ్మకము. అతడు నాకు ఆశ్రయ రక్షణ కోటగా, నేనెంత మాత్రము కలత చెందను. నా రక్షణము, గౌరవము ప్రభువు మీదనే ఆధారపడి ఉన్నవి. నాకు బలమైన కోట, ఆశ్రయుడు అతడే. జనులారా, మీరు ఎల్లవేళలా ప్రభువుని నమ్ముడు, మీ గోడలు ఆయనకు విన్నవించుడు. మనకు ఆశ్రయనీయుడు ఆయనే. అల్పులైన నరులు ఊదిన శ్వాస వంటి వారు, ఉన్నతులైన మానవులు అందరూ భ్రమ వంటివారు. అందరినీ తక్కెడలో తూచినచో పైకి లేచిపోదురు. వారు ఊదిన శ్వాస కంటేను తేలికగా ఊదగలదు. దౌర్జన్య చర్యల వలన మీరేమి పొందగోరు? దొంగతనం వలన ఏమీ సాధింపజాలరు. మీ సంపదలు పెరిగి మీరు వానిని
నమ్మరాదు. బలము, ప్రేమ తనకు చెందినవని ప్రభువు ఒకమారు సెలవీయగా నేను పలుమార్లు వింటిని. ప్రభు, నిరంతర ప్రేమ నీ కొరకే చెందును. నీవు ప్రతి నరుని వాని కార్యములను తగినట్లుగా భావింతురు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ యొక్క వాక్యంలో ప్రభువుని నమ్మిన వాడికి ఎటువంటి కీడు వాటిల్లదని, ప్రభువు తనకి అనుగుణంగా ఉన్నటువంటి వారిని ప్రేమిస్తాడని సెలవిస్తూ ఉన్నాడు. అవిశ్వాసులు, నమ్మక ద్రోహుల గురించి జాగ్రత్త పడమని సెలవిస్తూ ఉన్నాడు. ఒకసారి ఒక అనాథి, ఒక బాలుడు పుట్టిన కొద్ది రోజులకే తల్లిదండ్రులు పోగొట్టుకున్నటువంటి నిర్భాగ్యుడు. ఆ పిల్లవాడిని ఒక అనాథ ఆశ్రమం తీసుకొని పెంచుతూ ఉంది. అయితే ఆ పిల్లవాడికి మరి కాస్త ఎక్స్ట్రా చదువుకి డబ్బులు కావాలంటే ఆ ఆశ్రమంలో ఉన్నటువంటి అధికారులను అడిగి పార్ట్ టైం జాబ్ చేస్తానని చెప్పేసి అంటాడు. ఆ పార్ట్ టైం జాబ్ ఏంటంటే న్యూస్ పేపర్, పాల ప్యాకెట్లు, ఇంకా కొన్ని పుస్తకాలు అమ్ముతూ ఆ వచ్చినటువంటి రాబడితో మరికొన్ని పుస్తకాలు కొనుక్కొని మనవాడు చదువుతూ ఉండేవాడు. ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు తన యొక్క స్నేహితుడిని కలిశాడు. కలిసిన తర్వాత ఆ స్నేహితుడు ఎక్కడికో బయటికి తీసుకెళ్ళి ఒక మంచి రెస్టారెంట్లో భోజనం పెడతానని చెప్పేసి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత బాగా తిన్నారు. బిల్లు పెద్దగా వచ్చింది. వచ్చిన తర్వాత బిల్లు కట్టేటటువంటి మనిషి ఎవరు అంటే ఎవరైతే తీసుకువెళ్తారో వాళ్ళు కట్టాలి. అయితే వాడు అంటాడు, మిత్రమా, నా దగ్గర అంతగా లేవు, ఆకలేసింది కాబట్టి నిన్ను ఈ రీతిగా బలవంతం చేసి తీసుకొచ్చాను. అయినా నీ దగ్గర డబ్బులు బాగానే ఉంటాయి, ఎందుకంటే బాగా సంపాదిస్తున్నావు కాబట్టి. సో మరి బిల్లు కడతావని ఆశిస్తున్నానని చెప్పేసి అంటాడు. పాపం ఆ రోజంతా కష్టపడినటువంటి డబ్బులు, ఆ తర్వాత బుక్కుకి పెట్టినటువంటి డబ్బులు, ఇవన్నీ కూడా మనవాడు ఆ రెస్టారెంట్లో వాళ్ళకి అయినటువంటి బిల్లుకి ఇచ్చేస్తాడు. ఆ రోజు ఆ రెస్టారెంట్లో వాళ్ళకి అయినటువంటి బిల్లు ఒక వారం రోజులు డబ్బులు. తర్వాత మళ్ళీ పాపం ఇంకా కాస్తంత ఎక్కువగా కష్టపడాలి, ఈ డబ్బులు కవర్ చేసుకోవాలని చెప్పేసి ఇంకా ఆతృతతో చేస్తూ ఉంటే ఒకరోజు బాగా ఎండ కాస్తుంది. ఎండ కాసినటువంటి వీడికి బాగా దాహం వేస్తుంది ఈ పిల్లవాడికి. అప్పుడు ఒకడు ఇంటికి వెళ్తాడనమాట. ఇంటికి వెళ్ళి తలుపు తట్టుతాడు. తలుపు తట్టగానే ఒక యవ్వనస్తురాలు తలుపు తెరుస్తుంది. చూడగానే మనోడు పాపము వేలాడిపోతూ బిక్కుబిక్కుమంటూ ఈ బొక్కలన్నీ లోపలికి వెళ్ళిపోయేటటువంటి రీతిగా, అమ్మా దాహంగా ఉందా తల్లి, కొంచెం నీళ్ళు ఇస్తావా అని అడుగుతాడు. వెంటనే ఈ యవ్వనస్తురాలు లోపలికి వెళ్ళి ఒక అర లీటర్ గ్లాసు
దాని నిండా చిక్కటి పాలు, మరగబెట్టినటువంటి పాలు తీసుకొచ్చేస్తుంది. వాడు ఈ పాలు చూడగానే, అమ్మ కొనటానికి కాదు, దాహం తీర్చడానికి కొంచెం మంచినీళ్ళు ఇయ్యమ్మా అని అడుగుతాడు. అప్పుడు ఆ యవ్వనస్తురాలు ఈ రీతిగా సమాధానం చెప్తూ ఉంది, అయ్యా, మా అమ్మ మన ఇంటికి ఎవరు వచ్చినా వాళ్ళు నీళ్ళు అడిగితే వాళ్ళకి పాలు ఇవ్వమ్మా అని చెప్పింది. మాకు పాడి గేదెలు చాలా ఉన్నాయి కనుక తాగునైనా ఏం కాదు. ఆ 1/2 లీటర్ పాలు తాగినటువంటి ఈ కుర్రవాడికి ఎంతో బలాన్ని పుంజుకొని సాయంత్రం వరకు కూడా మొత్తం వాడు తీసుకొచ్చినటువంటి ఆ సరుకు అంతా కూడా అమ్మేస్తాడు. ఒక్కరోజులోనే కవర్ చేసుకుంటాడు. ఇలా ఉండగా కొన్ని సంవత్సరాలకి ఈ యవ్వనంలో ఉన్నటువంటి ఈ అమ్మాయికి ఒక రకమైనటువంటి వ్యాధి సంక్రమించడం జరుగుతుంది. తర్వాత చాలా హాస్పిటల్కి వెళ్ళింది. తర్వాత డబ్బు బాగా హెచ్చించింది. మెరుగైనటువంటి వైద్యం కోసం చాలా చోట్లకు వెళ్ళింది, అది నయం కాలేదు. తర్వాత చివరిగా ఒక మంచి మల్టీ స్పెషాలిటీ ఉన్నటువంటి హాస్పిటల్ కొంతమంది సలహా ఇస్తారు, దానికి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఈమెను చెక్ చేస్తారు, టెస్టులన్నీ అయిపోతాయి. అయిపోయిన తర్వాత అడ్మిట్ చేసుకుంటారు. చేసుకొని చెక్కింగ్కి వస్తున్నారు, చూస్తున్నారా, దీనికి సంబంధించినటువంటి వైద్యుడు వేరే ఉన్నాడు అని చెప్పేసి అంటారుగా ఆయన వస్తారు. వేరే ఆయన పిలిచేసరికి చూస్తారు, ఆ వ్యాధికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని రోజులకి అది ఫినిష్ అయిపోద్ది ఆ ట్రీట్మెంట్. తర్వాత ఈ నర్స్ వచ్చి బిల్లు చూపిస్తుంది, ఆ హాస్పిటల్ ఖర్చు అయినటువంటి బిల్లు చూపించిన తర్వాత పాపం ఈ దీనురాలు ఈ వ్యాధి నుంచి మెరుగైనటువంటి ఈ యవ్వనస్తురాలు ఆ బిల్లు చూసి మతిపోద్ది. ఒక పక్క భయం, ఇంకొక పక్క ఏంటి నా పరిస్థితి ఎలా ఉందని చెప్పేసి దుఃఖం. కారణం ఆ బిల్లు మీద చాలా డబ్బు, బిల్లు చాలా పెద్దగా ఉంది, చాలా డబ్బు ఇప్పుడు పే చేయాలి. అంత డబ్బు నా దగ్గర కానీ నా బ్యాంకులో కానీ లేదు. చివరికి నా పాడి గేదెలను అమ్మేసినా సరే రాదేమో అని చింతిస్తూ కన్నీరు గారుస్తూ ఉంది. ఇదేంటమ్మా బిల్లుని చూసి ఏడుస్తున్నావు, మరి కట్టలేనటువంటి స్తోమత లేకపోతే ఈ హాస్పిటల్కి ఎందుకు వచ్చావు అని నర్సు మూలుక్కుంటూ ఆ బిల్లు తీసి, ఉండు నేను డాక్టర్ గారితో చెప్తానని చెప్పి తీసుకెళ్ళి చూపిస్తాను. చూపించిన తర్వాత ఆ డాక్టర్ ఏం చేస్తాడంటే బిల్లు వెనక్కి తిప్పి ఈ బిల్లు గ్లాసుడ్ పాలు ఖరీదని చెప్పి రాసి పంపించేస్తాడు. అమ్మా నువ్వు బిల్లు కట్టక్కర్లేదంట అని ఆ వెనకాతల ఆయన రాసినటువంటి ఆ కొటేషన్ చూపిస్తుంది. అంటే బాలుడిగా ఉన్న కొన్ని సంవత్సరాల క్రితం దాహంతో ఉన్నటువంటి ఆ బాలుడికి చిక్కనైనటువంటి పాలు, నీళ్ళడిగితే పాలు ఇచ్చి తన యొక్క ఆకలి దప్పులు తీర్చినటువంటి ఈ దీనురాలు యొక్క ప్రేమను పొందినటువంటి ఆ పిల్లవాడే ఈ మెయిన్ డాక్టర్ ఆ హాస్పిటల్లో. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనం ఇక్కడ ఒకటి గమనించాలి. కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళు ఇచ్చినటువంటి మంచి మంచి సలహాలు, నాయనా ఎవరితో గొడవ పడవద్దు,
ఈ ఒక్క మాటలో గొడవ పడవద్దు అంటే దానికి అర్థం ఏంటి అంటే, ఎదుటి వాళ్ళని నిందించటం కానీ, ఎదుటి వాళ్ళ మీద సాడీలు చెప్పటం కానీ, అబద్ధాలు ఆడటం కానీ, లేకపోతే విమర్శించటం కానీ, గొడవ పడి కొట్టుకోవటం కానీ, దొంగలించటం కానీ, ఇలాగ ప్రతి ఒక్క చెడ్డ పని దీనికి కారణమవుతుంది. ఏ చెడు పని అయితే నువ్వు చేస్తావో దాన్ని తెలిసినటువంటి ప్రతి ఒక్కడు కూడా నిన్ను ద్వేషిస్తాడు, దూషిస్తాడు. వీలైతే అక్కడ గొడవలు కూడా జరుగుతాయి. కనుకనే తల్లి అంటది, నాయనా నువ్వు ఏ తప్పు చెయ్యకు, ఎవరితో గొడవ పడకు. అలాగా తల్లిదండ్రులు మంచి మాటలు చెప్పినటువంటి సందర్భంలో పిల్లలు వాటిని స్వీకరిస్తే వాళ్ళ ఎదుగుదల కొట్లక పడగెత్తే అంత రేంజ్కి వెళ్ళకపోయినా జీవితం మాత్రం ప్రశాంతంగా ఉంటుంది. ఆ ప్రశాంతత దేవుడు పుష్కలంగా వాళ్ళ హృదయాల్లో దాస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాటి కీర్తనాకారుడు సెలవిచ్చినటువంటి మాట అదే, నా దేవుడు నా పక్షాన ఉన్నాడు, నా తోటివారు నన్ను ప్రేమించినట్టుగా నమ్మిస్తారు, నటిస్తారు, దీవిస్తారు, కానీ లోపల నన్ను శపిస్తారు. కానీ నా దేవుడు మాత్రము లోకమంతా నన్ను ద్వేషించిన ఆయన మాత్రం నన్ను విడిచిపెట్టడు అంటున్నాడు. కనుక క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క మాట ఎంతో తీయనైనది, ఆయన యొక్క మాట ఎంతో అద్భుతమైనది, ఎంతో సుందరమైనది. మరి అంత తీయనైనది, చల్లనైనది, సుందరమైనటువంటి ఆ తండ్రి యొక్క స్వరాన్ని ఆలకించినటువంటి మనందరి హృదయాల్లో ఆ శాంతి సమాధానాలు నిలుపుకుంటూ ప్రభు ఇచ్చినటువంటి ఈ దినాన్ని ఆస్వాదిస్తూ ఆయన ఘనపరుస్తూ స్తుతిస్తూ ముందుకి సాగిపోదాం. ఏనాటి స్వరమిది, ఏ జీవనాదమిది, పలికింది నా ఎదలో అనురాగ గీతముగా. ఏనాటి స్వరమిది, ఏ జీవనాదమిది, పలికింది నా ఎదలో అనురాగ గీతముగా. ఏనాటి స్వరమిది, ఏ జీవనాదమిది, సృష్టికి మునిపే కలుగునుగా కని పలికిన స్వరం, ఆదాము ఆత్మకు ప్రాణం పోసిన జీవస్వరం, అబ్రహాముని ప్రేమతో పిలిచిన స్నేహస్వరం, విముక్తి కోసం మోషేను నడిపిన దైవస్వరం. ఏనాటి స్వరమిది, ఏ జీవనాదమిది. యేసయ్యా ఆత్మతో నింపుమా, అభిషేకించుమా, జీవమా యేసయ్యా
ఆత్మతో నింపుమా అభిషేకించుమా స్తోత్రము స్తోత్రము యేసయ్యా 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 స్తోత్రము యేసయ్యా ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే మేడగది మీద పశులపై కుమ్మరించిన ఆత్మవలే మేడగది మీద పశులపై కుమ్మరించిన ఆత్మవలే పరిశుద్ధాగ్ని జ్వాలవలే నీ ప్రేమను కుమ్మరించుము పరిశుద్ధాగ్ని జ్వాలవలే నీ ప్రేమను కుమ్మరించుము స్తోత్రము స్తోత్రము యేసయ్యా 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 స్తోత్రము యేసయ్యా ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే అనుదినం నీ దివ్య సేవలో అభిషేకం దయచేయుమా అనుదినం నీ దివ్య సేవలో అభిషేకం దయచేయుమా పలు దిశల సువార్త ప్రకటింప నీ ఆత్మను కుమ్మరించుమా పలు దిశల సువార్త ప్రకటింప ఆత్మను కుమ్మరించుమా స్తోత్రము స్తోత్రము యేసయ్యా 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 స్తోత్రము యేసయ్యా ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే
పూజ్యుడవు దేవుడే ఎప్పుడు స్తుతింపబడునుగాక. మాధుర్యము గల వారి నామం స్తుతింపబడునుగాక. నిజ దేవ మానవుడైన యేసు స్తుతింపబడునుగాక. పావనమైన వారి నామం స్తుతింపబడునుగాక. యేసు యొక్క దివ్య హృదయం స్తుతింపబడునుగాక. యేసునాథుని పవిత్ర రక్తం స్తుతింపబడునుగాక. పీఠము యొక్క పరిశుద్ధ దేవద్రవ్యానుమానమందును వెంచేసి ఉండు యేసునాథుడు స్తుతింపబడునుగాక. ఓదార్చువారైన స్పిరితు శాంతుకు స్తుతింపబడునుగాక. దేవుని తల్లి మరియ మాత స్తుతింపబడునుగాక. ఆమె యొక్క అమలోద్భవం స్తుతింపబడునుగాక. కన్య తల్లి వారి నామము స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మోక్షారోహణం స్తుతింపబడునుగాక. మరియ భర్త జోజప్పగారు స్తుతింపబడునుగాక. తమ దూతలయందును తమ పునీతులయందును దేవుడెప్పుడు ఘనముగా స్తుతింపబడునుగాక.